పిల్లలు వచ్చిన తర్వాత మొదటి 21 రోజులు బ్రూడింగ్, వ్యాక్సినేషన్, దానా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఈ యువ రైతు. బ్రూడింగ్ విధానంలో కేజ్ సిస్టమ్ను పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఈ పద్ధతిలో రైతుకు కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంక్యుబేటర్లో చూస్తున్నారు కదా, ఆ పిల్లలు వచ్చిన తర్వాత మన ఫామ్లోనే బ్రూడింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 20 డేస్ అనేది పిల్ల యొక్క లైఫ్ని నిర్ణయిస్తుంది అనమాట. సో ఆ 21 డేస్ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే బ్రూడింగ్ విషయంలో కానీ, వ్యాక్సినేషన్ విషయంలో కానీ, దానికి ఇచ్చే ఫీడ్ విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో జనరల్గా ఫార్మర్స్ ఏం చూస్తుంటారంటే, పెద్ద కోళ్ళ ఫార్మ్ ఉంటుంది, దాంట్లో చిన్న ప్లేస్లో ఏదో రౌండ్గా పెట్టేసి దాంట్లో ఇంక్యుబేట్ చేస్తుంటారు. సో దాంట్లో ఒక 50% మాత్రమే సక్సెస్ఫుల్గా బ్రూడింగ్ చేయగలుగుతాం. సో రిమైనింగ్ 50% ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. సో దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మనము ఇట్లా కేజ్ సిస్టమ్ అనేది పెట్టేస్తున్నాం అనమాట. సో ఇట్లా కేజ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ కోడి పిల్లలు స్ట్రెస్ ఫీల్ కావన్నమాట. సో ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు, సో తక్కువ ప్లేస్ ఉన్నది. సో మన ఏ ఫార్మర్ అయినా సరే ఒక 1000 పిల్లలు 2000 పిల్లలు పెంచేటప్పుడు వాళ్ళకి కలిగే ఫస్ట్ ప్రాబ్లం, కోళ్ళు ఈ వెనకాల తినేస్తూ ఉంటాయి. అందుకని ఫార్మర్ ఏం చేస్తాడు, భయపడిపోయి ముక్కులు కట్ చేస్తాడు, వీటి యొక్క ముక్కులు కట్ చేసేస్తాడు. సో కోడికి ఎప్పుడైతే మనం ముక్కు కట్ చేసేసినామో పొడుచుకునేని, ఆ టైంలో కోడికి తోక ఉండదు, ముక్కు ఉండదు. సో దాని నుంచి ఫార్మరు తన యొక్క ప్రొడక్ట్ని ధైర్యం చేసి మార్కెట్లో అమ్ముకోలేడు, ధైర్యంగా ఒక రేట్ని నిర్ధారించలేకపోతాడు. సో చికెన్ సెంటర్ వాళ్ళు ఏ రేట్ చెప్తే ఆ రేట్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో అందుకని మనం బ్రూడింగ్ అనేది చాలా కేర్ఫుల్గా తక్కువ ప్లేస్లో ఎక్కువ కోడి పిల్లలు పెంచున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇవి 500 కోడి పిల్లలు, ఒక్కొక్క దాంట్లో డివైడ్ చేసేసి 3 ఇట్లు వేసినాం. సో దీంట్లో ఒక 21 డేస్ బ్రూడింగ్ అనేది హెల్తీగా జరుగుతుంది అనమాట. సో కరెక్ట్ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఫార్మర్స్ చేసేది, పిల్లలు మీ ఫామ్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ 3 డేస్ కూడా బెల్లం నీళ్ళు అనేది తాపించండి. ఎందుకంటే 21 డేస్ ఇంక్యుబేటర్లో కానీ మదర్ వల్ల కానీ న్యాచురల్గా పొదుగుతున్నప్పుడు దాని యొక్క పచ్చసొన అంటారు, దాన్ని యాక్ అంటారు. ఆ యాక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. దాని నుంచి ఏమవుతుందంటే, అందరు చెప్పే ప్రాబ్లం ఇదే, కోడికి వెనకాల ఇది ఎరిగినటువంటి రెట్ట అతుక్కుపోతుంది. సో దాని నుంచి ఏమైందంటే వేరే కోళ్ళు వచ్చి దాన్ని పొడిసేస్తాయి. ఇంకోటి ఇక్కడ రెట్ట అతుక్కుపోవడం వల్ల నెక్స్ట్ అది జీర్ణాన్ని విసర్జించుకోలేకపోతుంది అనమాట. సో దాని నుంచి ఏమవుతుందంటే కోడి తొందరగా చనిపోతుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే బెల్లం నీళ్ళు ఒక 3 డేస్ తాపండి. ఆ రేషియో ఎట్లా తాపాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోళ్ళు ఉంటే 100 గ్రామ్స్, 1000 కోళ్ళు ఉంటే 1 కిలో తాపించాలి. అలా మీరు 3 డేస్ తాపించండి. యాక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా చచ్చిపోతాయి. అట్ ద సేమ్ టైం సిప్రోఫ్లాక్ససిన్ అని మనకు ఒక పౌడర్ దొరుకుతుంది, అది సిప్రోఫ్లాక్ససిన్. ఆ పౌడర్ని మీరు 1 గ్రామ్ per 1 లీటర్లో మీరు కలిపేసుకుని కోడి పిల్లలకి తాపినారంటే, ఈ 3 డేస్ మార్నింగ్ టైం బెల్లం నీళ్ళు, ఈవినింగ్ టైం మీరు సిప్రోఫ్లాక్ససిన్ నీళ్ళు 3 డేస్ తాపండి. యాక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు, ఈ కోడికి వెనకాల ఏమీ అతుక్కోదు. ఇంకొకటి, మరీ ఎక్కువ టెంపరేచర్ ఉన్నా సరే కోడికి వెనకాల అతుక్కుపోతుంది, అది ఏరిగినటువంటి అతుక్కుపోతుంది. మరీ తక్కువ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ లైక్ టూ మచ్ హాట్ ఆర్ టూ మచ్ కోల్డ్, ఈ 2 టైమ్స్లో వెనకాల అతుక్కుపోయే ముడ్డి కాడ అది ఏరిగింది అతుక్కుపోయే సమస్య వస్తుందన్నమాట. అందుకని ఫార్మర్స్ మీరు 21 డేస్ కూడా ఎగ్జాక్ట్లీ 33 degrees మీరు మెయింటైన్ చేయండి టెంపరేచర్ని, సరిపోతుంది. ఇంటి ముందు కూడా మనం గృహిణులు పెంచుకోవడానికి చాలా ఆస్కారమైనటువంటి బిజినెస్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట ప్రతి పల్లెటూరులో కూడా ఇళ్లలో కనీసం ఒక 20 నుంచి 30 కోళ్ళు ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కోళ్ళు కనుమరుగైపోయినాయి పల్లెటూరులో. సో మళ్ళీ పోయినటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే పల్లెటూరులో గృహిణులు కూడా, రైతులు, చిన్న చిన్న సన్నకారు రైతులు కూడా ఒక 100-150 కోళ్ళు తీసుకెళ్ళి, ఒక 50 కోళ్ళు తీసుకెళ్ళి ఆ ఇంటి ముందున్న ప్లేస్లోనే పెంచుకుని ఇంటి ఖర్చులు వెళ్ళగొట్టుకునే పరిస్థితి ఎంతైనా ఉన్నది.